నా పేరు స్వాతి. స్టూడియో 9 తెలుగు ఛానల్ కి స్వాగతం. ముందుగా కరీంనగర్ వార్తలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో నేడు అమ్ము స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు మరియు బీజేపీ ప్రతినిధి పోతుగంటి సుజాత రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ఎల్ఈడి టీవీ, రెండవ బహుమతిగా కుట్టు మిషన్, మూడవ బహుమతిగా మిక్సీని, పోటీలో పాల్గొన్న వారందరికీ కూడా బహుమతి ప్రదానం ఉంటుందని అమ్ము స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఫౌండర్ పోతుగంటి సుజాత గారు తెలియజేశారు. అమ్ము స్వచ్ఛంద సంస్థ ఈరోజు కళాభారతిలో ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలు కూడా అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి చాలా మంది మహిళలు రావడం జరిగింది. అందమైన ముగ్గులు సంక్రాంతి అంటే సంక్రాంతి ఏ విధంగా ఉంటారో ముందస్తుగా మేము ఇక్కడ చాలా అందంగా ముగ్గులు వేస్తున్నారు. ఈ అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మేము ముందస్తుగా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈ రోజు కరీంనగర్ కళాభారతిలో ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎల్సిడి 32 ఇంచెస్ ఎల్సిడి టీవీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి కుట్టు మిషన్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ. ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ బహుమతులు ఉన్నాయి. ఈ కార్యక్రమము అంటే ఇంత పెద్దగా మహిళలు రావడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఈ కార్యక్రమం ముగ్గుల కాంపిటీషన్ లో పాల్గొన్న వాళ్ళు దాదాపు ఒక 200 మంది పైగా మహిళలు ఉన్నారు. ఈ ముగ్గుల పోటీలే కాదు, మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తాము. అదే విధంగా స్వచ్ఛంద సంస్థ నుండి కొంతమందిని ఒక 20 మంది పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకొని ఆ పిల్లలకి మంచి చెడు చూసుకుంటున్నాము. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల్ని మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు అంటే వృద్ధులకు ఎక్కువగా అన్నదాన కార్యక్రమాలు చేయడం అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆలోచన. ఇదే కాకుండా ఇంకా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేస్తాము. ఇంత పెద్ద ప్రోగ్రాం నాకు సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.